కృష్ణ వస్తున్నా. కృష్ణ కృష్ణ మాస్టర్జీ, నువ్వేంటి ఈ బెడ్రూమ్ లో? నా చెల్లెలు తన బెడ్రూమ్ నాకు ఇచ్చి తను వేరే రూమ్ లో పడుకుంది. అవును, మీరు ఈ రూమ్ లో ఏం చేస్తున్నారు? వాటర్ 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 ఫ్రిడ్జ్ లో ఉంటుంది కదా. ఓహో, ఈ మధ్య వాటర్ ఫ్రిడ్జ్ లో పెడుతున్నారా? ఇవేంటి? మా ఆవిడ కోసం. జాను, జాను, మీరేంటి ఈ బెడ్రూమ్లో? జాను రూమ్ నాకిచ్చి తన ఐషు రూమ్ లో పడుకుంది. అయినా నువ్వేంటి ఇక్కడ? వాటర్ 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 ఫ్రిడ్జ్ లో ఉంటుంది. ఈ మధ్య వాటర్ ఫ్రిడ్జ్ లో పెడుతున్నారా? థ్యాంక్ యూ. మీరు పడుకోండి. నమస్కారం. అయ్యో, జస్ట్ ఒరే రాఖీ, నిన్ను చంపేస్తాను రా. మీరా? నువ్వా? మీరా? నేనే. నువ్వెక్కడికి ఎందుకు వచ్చావు? వాటర్. మీరు? నేను వాటర్ కోసమే వచ్చాను. ఒరే, ఇవాళ నేను చంపేస్తాను రా. ఏయ్, ఏం చేస్తున్నారు మీరందరూ ఇక్కడ? వాడేంటి, మీరేంటి? వాటర్ తాగారా? తాగాంగా. నువ్వేంటి? నేను వాటర్ కోసం. ఓ మాస్టర్జీ, మీ వైఫ్ కింద పడుకున్నారేంటి? అది రోజు అక్కడే పడుకుంటుందిగా. అదే రూములు ఖాళీ లేక కింద పడుకుంది. భలే వాలే, నేను బయట పడుకుంటాను. మీరు నా రూమ్ తీసుకోండి. సావిత్రి, రామ్మా, లేమ్మా, ఇట్రా రా. క్యా హువా సాబ్? ఏమైంది సార్? భలే దానివమ్మ, మీరు నా బెడ్రూమ్ తీసుకోండి. పర్వాలేదులే అన్నయ్య, తను నాతో పడుకుంటుందిలే. పోనీ నేను తనతో పడుకుంటాను. మాస్టర్జీ, మీరు మా గెస్ట్లు. సావిత్రి, ఈయనతో పాటు నా బెడ్రూమ్లోకి వెళ్ళమ్మా. వెళ్ళండి అమ్మా. పద. నా చెల్లెలు ఏమనుకోదులే, వెళ్ళండి. హలో, వాణ్ణి చూసి అరిచింది, నేనేం చేయలేదు. గుడ్ నైట్. మాస్టర్జీ కూడా కాఫీ ఇవ్వమ్మా. నై నై, ఆయన కాఫీ తాగరు, గ్రీన్ టీ తాగుతారు. అవును, ప్రతిరోజు మా మీటింగు గ్రీన్ టీతోనే స్టార్ట్ అవుతుంది. గ్రీన్ టీ. మీరంటే మీ వైఫ్ కి చాలా కేర్ మాస్టర్జీ. హలో. అరే బాచీ, నేను నానేన్రా. ఇన్నాళ్ళు నీకు దూరంగా ఉన్న నీ చెల్లెలు ఇప్పుడు నా దగ్గరుంది. అది ప్రాణాలతో కావాలంటే మర్యాదగా నేను చెప్పించోటికి రా. రే బేకు, నా చెల్లెలు నా ఎదురుగానే కూర్చునుందిరా. కాదురా, నా ఎదురుగా కూర్చోనుంది. ఎవరి గురించి రాను మాట్లాడేది? అదేరా, నీ సొంత చెల్లి. జైల్లో నీకు రాఖీ కూడా కట్టిందిగా. జైల్లో రాఖీ? తను నా చెల్లెలు కాదురా. మాస్టర్జీ, జానకి పొద్దునుంచి కనిపించట్లేదు. నిన్ను ఎవడాడు? నాని. నాని, నా చెల్లెల్నేమి చేయకు. ఇప్పుడే కదరా నీ చెల్లెలు కాదన్నావు, మళ్ళీ గొంతు మార్చి నా చెల్లెల్నేమి చెయ్యొద్దంటావేంటమ్మా? రేయ్, నా లవర్కి ఏమైనా అయిందో నీ ప్రాణాలు తీస్తాను. లవరా? 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 రేయ్, నా లవర్కి ఏమన్నా అయిందో నీ ప్రాణాలు తీస్తాను. ఏంట్రా, చెల్లెలు అవునంటావు, కాదంటావు, లవర్ అంటావు. మిమిక్రీగా చేస్తున్నావేంట్రా? నేను బాచిని కాదురా, అభిని. అభియా? డేయ్, నా కొడుకుని కొట్టావు, బాచీగాన్ని కాపాడుతూ నా పగ మీద కొట్టావు. రండ్రా, మీరిద్దరూ రండ్రా, ఒకే దెబ్బకు 2 పిట్టలు. ఎక్కడన్నావు చెప్పరా? ఫోన్లో బ్యాలెన్స్ అయిపోయింది, వాట్సాప్ లో అడ్రస్ పంపిస్తా చూసుకో. ఏంటే, కిడ్నాప్ అయ్యానని కంగారు కూడా లేకుండా అలా మేకప్ వేసుకుని రెడీ అయిపోతున్నావు? మరి
నువ్వే కదరా నా బాయ్ ఫ్రెండ్ కి అడ్రస్ తో సహా ఇన్విటేషన్ పంపించావు. వాడు వచ్చేసరికి గ్లామర్ గా ఉండకపోతే ఎలా? అంటే ఈ సిచ్యుయేషన్ ని కూడా డ్యూయట్ కి వాడేసుకుంటున్నారన్నమాట. ఒక్క దెబ్బకు 2 పిట్టలు. కాదు డాడీ, 4 పిట్టలు. అయ్యో డాడీ, 6 పిట్టలు. మొత్తం 8 పిట్టలు డాడీ. వీళ్ళేంట్రా ఫ్యామిలీ సినిమాకి వచ్చినట్టు వచ్చేసారు. ఏంట్రా వైలెంట్ గా రియాక్ట్ అవ్వమంటే సైలెంట్ గా నిలబడ్డారు? అంటే క్లైమాక్స్ కదన్నా, ఎమోషనల్ గా తప్పులు కొట్టుకోటాలు, మీసాలు తిప్పుకోటాలు, వాళ్ళకి మీకు మధ్యలో భారీ డైలాగులేవి. టాక్స్ లేవ్, టాకింగ్స్ లేవ్. చేయండి. No. ఆ నానిగాడు నీ మీద అటాక్ ప్లాన్ చేశాడని తెలిసి వచ్చాం. నీకేం కాలేదు కదనా? మాస్టర్జీని పొడి చేశాడు రా. బాచన్న, ఇన్నాళ్లుగా మనం ఎవరి గురించి అయితే వెతికామో ఆ సాక్షి వీడేనన్నా. మాస్టర్జీ ఆ సాక్ష్య. సారీ అన్న, ఈయన మాస్టర్జీ అని చెప్పిందంతా అబద్ధం. ఈయనే నీ కేసులో సాక్షి. నీ నుంచి తప్పించుకోవడానికే నీకు దగ్గర అవ్వాల్సి వచ్చింది. అంతేకాదన్నయ్య, నేను ఈయన భార్యని. నీ చెల్లెలని అబద్ధం చెప్పినందుకు క్షమించు. లేదమ్మా, నేను ఎలాంటి వాడినో తెలుసు కూడా నన్ను కాపాడడానికి, తన ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధపడ్డాడంటే నిజంగా ఈయన దేవుడు. నా సొంత చెల్లెలు నాకు దొరకకపోయినా నీకు అభ్యంతరం లేకపోతే నిన్నే నా చెల్లెలు అనుకుంటానమ్మా. బావగారు, ఇక నుంచి అన్నీ బంద్. చేసిన అన్ని తప్పులకి శిక్ష అనుభవించాలి. బయటకు వస్తాను. అప్పుడప్పుడు నన్ను చూడ్డానికి జైలుకు వస్తారుగా? తప్పకుండా అన్నయ్య. యారా, ఆ నానిగాడు బాచిగాడిని పొడుస్తుంటే మధ్యలోకి తోసింది నువ్వే కదూ? అంటే అది బ్లడ్ రిలేషన్ ఎలాగో వర్కౌట్ అవ్వలేదు. కనీసం బ్లడ్ చూస్తేనే వర్కౌట్ అవుతుందని. ఏమే, నన్ను అపోలో హాస్పిటల్కి తీసుకెళ్ళవే. ఏంటి అన్నట్టు అపోలో అంటే గుర్తొచ్చింది. దాని పక్కనే ఒక సైట్ ఉంది, వెళ్తూ చూసేద్దామా? బ్యాచ్ తగలయ్యో, వీళ్ళు నన్ను బతకనివ్వరు.